హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్ డిఎస్ విత్ జై. ఈరోజు వీడియోలో మనం ఎస్టీఎల్ లైబ్రరీ గురించి చూద్దాం. ఎస్టీఎల్ లైబ్రరీ అంటే స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ. ఇందులో మనకి ప్రీడిఫైన్డ్గా టెంప్లెట్ క్లాసెస్ ఉంటాయి. ఈ టెంప్లెట్ క్లాసెస్ అంటే మనకి డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ ప్రీడిఫైన్డ్గా అవైలబుల్గా ఉన్నాయి ఈ ఎస్టీఎల్ లైబ్రరీలో. ఇది సిపిపి యొక్క మోస్ట్ పవర్ఫుల్ లైబ్రరీ. ఈ లైబ్రరీ మనకి 4 కాంపోనెంట్స్కి ఇలా డివైడ్ అవుతుంది. సో మనం ప్రస్తుతం ఫస్ట్ కంటైనర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కంటైనర్స్లో త్రీ టైప్స్ ఉన్నాయి. 1 సీక్వెన్షియల్, అసోసియేటివ్, డిరైవ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీక్వెన్షియల్ కంటైనర్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. నెక్స్ట్ వీడియో నుంచి అసోసియేటివ్, డిరైవ్డ్ కంటైనర్స్ గురించి చూద్దాం. వీటి ద్వారా మనం డిఫరెంట్ అల్గారిథమ్స్ని బిల్డ్ చేయొచ్చు. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, మనకి కంటైనర్స్లో ఫస్ట్ వచ్చేసరికి వెక్టార్. ఈ వెక్టార్ మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు? దాని సింటాక్స్ ప్రస్తుతం మనం చూస్తే మనకు వెక్టార్ అది ఏ టైపో మనం మెన్షన్ చేసి వెక్టార్ నేమ్ని మనం మెన్షన్ చేయాలి. ఇది వెక్టార్ యొక్క సింటాక్స్. ఇదేంటి, మనకి ఇంకా దీని సైజుని మనం అసైన్ చేయలేదు. ఒకవేళ సైజుని అసైన్ చేసాం అనుకోండి, వెక్టార్ ఇంట్ వెక్టార్ నేమ్ సైజ్, అలా మనం వెక్టార్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను దీంట్లో డిఫాల్ట్ వాల్యూస్ అసైన్ చేయాలనుకున్నాను అనుకో వెక్టార్లోకి. ఏమి లేదు, సింపుల్గా వెక్టార్ ఇంట్ మన వెక్టార్ని మెన్షన్ చేసి సైజుని మెన్షన్ చేసిన తర్వాత వాల్యూని మెన్షన్ చేయాలి, ఏ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నామో. సో ఇప్పుడు చూడు, మనం 6 సైజ్ని మెన్షన్ చేస్తే 6 సైజ్ అర్రే ఫామ్ అయింది. దాంట్లో అన్ని 0 సిట్ అయి ఉంటాయి. ఇలా మనకి వెక్టార్ డిక్లరేషన్ అనేది చేస్తాం. సో ఈ వెక్టార్లోకి ఎలిమెంట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలి చూద్దాం. ఈ వెక్టార్ వచ్చేసరికి మనకు 2 రకాలుగా ఇన్సర్షన్ జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి పుష్ బ్యాక్ ఆపరేషన్ ద్వారా వెక్టార్లోకి ఎలిమెంట్స్ పుష్ చేస్తాం మనం. పుష్ బ్యాక్ ఆపరేషన్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు వెక్టార్లో పుష్ బ్యాక్ చేస్తావో ఈ వాల్యూ అనేది వెనకాల బ్యాక్ సైడ్ కూర్చుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను చూడండి, నమ్స్ ఆఫ్ పుష్ బ్యాక్ 10 అన్నాను. 10 వెళ్ళి బ్యాక్ సైడ్ కూర్చుంది. తర్వాత ఏమన్నాను, 20 వెళ్ళి ఇక్కడ ఉంది. తర్వాత 30 ఇలా మనం పుష్ చేస్తే అవి ఎరేలో ఉన్న బ్యాక్ సైడ్లో ఇన్సర్ట్ అవుతాయి. కమింగ్ టు ది ఇండెక్స్ బేస్డ్ ఇన్సెట్టింగ్ అంటే మనం ప్రీడిఫైన్డ్గా సైజ్ ఇవ్వాలి. లేదంటే నువ్వు ఇండెక్స్ మెన్షన్ చేస్తే ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే వెక్టార్ అనేది డైనమిక్ అనమాట. నువ్వు అసైన్ చేసే మెమరీ బట్టి దానికి అప్పటికప్పుడు మెమరీ అలకేట్ అయ్యింది. అంతేగాని డిక్లేర్ అవ్వగానే మెమరీ అలకేట్ అవ్వదు. సో ఇప్పుడు నువ్వు మెమరీ ఇండెక్స్ వాల్యూస్ ద్వారా అసైన్ చేయాలంటే ఖచ్చితంగా మెమరీ ఉండాలి. ఉండాలంటే నువ్వు సైజ్ని మెన్షన్ చేయాలి. దాని తర్వాత పక్కన డిఫాల్ట్ వాల్యూస్ మనం 0 ఇచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 0th ఇండెక్స్లో 10 పుష్ చేస్తున్నాం, 1 ఇండెక్స్లో 20, 2 ఇండెక్స్లో 30, 3 ఇండెక్స్లో 40. ఇలా మనం అన్నింటినీ పుష్ చేసుకొని ఈ 0 ప్లేస్లో రీప్లేస్ అయిపోతాయి. ఇలా మనం 2 విధాలుగా ఇన్సర్టింగ్ ఆపరేషన్ చేస్తాం వెక్టార్స్ మీద. కమింగ్ టు దీంట్లో మనం ఎలా యాక్సెస్ చేయాలి, వెక్టార్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే మనం 3 రకాలుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ది వచ్చేసరికి బ్యాక్ ఆపరేషన్ ద్వారా, ఇండెక్స్ బేస్ ద్వారా, ఎట్ ద్వారా. ఓకే, ఇప్పుడు మనం చూడండి 10 ఇక్కడ 50 దాకా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బ్యాక్ ద్వారా ఎలా మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తామంటే, మనం ఎప్పుడైతే వెక్టర్ నేము బ్యాక్ అని మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే లాస్ట్ ఎలిమెంట్ అనేది పాప్ అయింది. చూసారు 50 వచ్చింది. ఇలాగా ఎప్పుడైతే నువ్వు ఇండెక్స్ ద్వారా ఎలిమెంట్ తీసుకోవాలనుకో, మనం ఏం చేస్తాం, వెక్టార్ నేమ్ దాని సింటాక్స్ వచ్చేసరికి ఇండెక్స్ని మెన్షన్ చేస్తాం. ఇప్పుడు నమ్స్ ఆఫ్ 0 ఇండెక్స్ 10 ప్రింట్ అవుద్ది. అలా మనకి ఇండెక్స్ ద్వారా తీసుకుంటాం. ఇంకోటి ఉంది ఎట్ ఫంక్షన్. ఎట్ అనేది ఒక మెథడ్, వెక్టార్ మెథడ్. దీన్ని మనం ఎలా చేయొచ్చు, వెక్టార్ నేమ్ ఎట్ ఇండెక్స్ని ఇక్కడ పాస్ చేస్తే ఆటోమేటిక్గా 0 అని పాస్ చేస్తే 0th ఇండెక్స్లో, 1 అని పాస్ చేస్తే 1 ఇండెక్స్లో ఉన్న వాల్యూలు అలా వస్తాయి. సో ఈ యాక్సెసింగ్ అనేది మనం వెక్టార్లో ఈ విధంగా చేస్తాం 3 రకాలుగా. అండ్ దీంట్లో మనం వెక్టార్ డైనమిక్ అన్న కదా, దీంట్లో మనం ఎలిమెంట్ని రిమూవ్ చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు, ఎలిమెంట్ రిమూవల్ వచ్చేపాటికి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వచ్చి పాప్ బ్యాక్, ఒకటి వచ్చి ఎరేజ్. కమింగ్ టు ది పాప్ బ్యాక్ సింటాక్స్ ఏంటి, మన వెక్టార్ నేమ్ ఇప్పుడు ప్రస్తుతం మన నమ్స్ అనుకుందాం, నమ్స్లో ఈ వాల్యూస్ ఉన్నాయి. పాప్ బ్యాక్ అన్నాను అనుకోండి, లాస్ట్ ఎలిమెంట్ పాప్ అయిపోద్ది. సో మనకేమవుతుంది, వెక్టార్ అనేది 10, 20, 30, 40, 50 అనేది ఎరేజ్ అయిపోద్ది. ఇలా ఇప్పుడు నువ్వు పర్టికులర్ ఎలిమెంట్ని అరెస్ట్ చేయాలి, పర్టికులర్ పొజిషన్లో ఎలిమెంట్ని అరెస్ట్ చేయాలి. దానికి నువ్వేం చేయొచ్చు అంటే ఎరేస్ ఫంక్షన్ వాడతావు. ఎరేస్ ఫంక్షన్లో ఏం చేస్తావు, వెక్టార్ నేమ్ డాట్ అరేస్, దాని యొక్క అడ్రస్ పాస్ చేస్తావు.
అడ్రస్ని ఎలా పాస్ చేయాలి? సింపుల్గా వెక్టార్ నేమ్ డాట్ బిగిన్ అంటే స్టార్టింగ్ అడ్రస్ వచ్చింది. నువ్వు ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను జీరో అని మెన్షన్ చేశాను, దాని బదులు ఐ అని పెట్టుకున్నావు అనుకో, నీకు ఎలిమెంట్ మొత్తాన్ని రిమూవ్ చేయాలనుకో, ఫర్ లూప్లో ఐ అని మెన్షన్ చేసి ప్రతి ఎలిమెంట్ని మనం ఇలా అరెస్ట్ చేసుకోవచ్చు. దాని అడ్రస్ని రిమూవ్ చేస్తాం డైరెక్ట్గా, ఇంకా వెక్టార్కి సైజే ఉండదు. సో ఇలా మనం డైనమిక్గా వెక్టార్లో ఉన్న వాల్యూస్ని రిమూవ్ చేసేయచ్చు అడ్రస్ల ద్వారా. ఇప్పుడు నమ్స్ డాట్ బిగిన్ అనగానే మన స్టార్టింగ్ అడ్రస్ వచ్చింది, దాని ద్వారా సీక్వెన్షియల్గా ఉంటుంది కాబట్టి మనం +0 +1 +2, 1 అంటే 20 పోయిద్ది, 2 అంటే 30 రిమూవ్ అయింది, 3 అంటే 40 రిమూవ్ అయింది. ఇలా మనం రిమూవ్ చేసుకుంటాం అరైజ్ ఫంక్షన్ వాడుకొని. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఈచ్ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఈచ్ అంటే ఏంటి? ఫర్ ఈచ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్ లూప్ కాకుండా మనం వెక్టార్లో ట్రావర్స్ చేయాలనుకుంటున్నప్పుడు, వెక్టార్ అనే కాదు ఎటువంటి కంటైనర్ అయినా, కంటైనర్లో ట్రావర్స్ చేయాలన్నప్పుడు మనం ఫర్ ఈచ్ని వాడుకుంటే ఈజీగా చేయొచ్చు, ఎక్కువ సింటాక్స్ లేకుండా. ఇప్పుడు చూడండి, ప్రస్తుతం మన దగ్గర 10, 20 ఇలా మనకు ఎర్రే ఉంది 50 దాకా. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ మనకి సింటాక్స్ వచ్చేసరికి డిక్లరేషన్ మనం చేయాలి, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ కంటైనర్ నీదని. ఇప్పుడు కంటైనర్ ఇంటీజర్ టైప్ ఇంటీజర్, క్యారెక్టర్ టైప్ అయితే క్యారెక్టర్, స్ట్రింగ్ టైప్ అయితే స్ట్రింగ్, ఆ టైప్లో డిక్లరేషన్ చేస్తాం అక్కడ. దాని పక్కన మనం కంటైనర్ పాస్ చేస్తాం. అప్పుడు దానికి ఏం అర్థం అవుతుందంటే కంపైలర్కి, ఈ కంటైనర్లో ఉన్న ప్రతి వాల్యూ ఒక్కొక్కటి ఈ డిక్లరేషన్లోకి వస్తుంది. అలా లూప్ బాడీలో మనం తిరుగుతాం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్లో, నేను నమ్స్ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటి ఎక్స్ని డిక్లేర్ చేశాను. ఈ నమ్స్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎక్స్లో ఒక్కోసారి వెళ్ళి అవన్నీ ప్రింట్ అవుతాయి మనకి. ఎలా 10, 20, 30, 40, 50 ఇలా మనకు ఫర్ ఈచ్ని వాడుకొని వెక్టార్లో ట్రావర్స్ చేస్తాం. ఓకే, మనం ఏమైనా డిస్కస్ చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసింది ఏంటిది? వెక్టార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, దాని తర్వాత వెక్టార్ యొక్క ఇన్సర్షన్స్, దాని తర్వాత వెక్టార్ మీద యాక్సెసింగ్, దాని తర్వాత వెక్టార్లో డిలీషన్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఇవి వస్తే సరిపోతుంది మీకు. వెక్టార్ మీద డిఫరెంట్ ఆపరేషన్ చేసినప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. ఇది వెక్టార్ మీద ఇన్సర్షన్ చేస్తున్నాం, యాక్సెస్ చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం. మీకు ఇప్పుడు సింటాక్స్ అయిపోయింది కదా, ఒక కోడింగ్ చిన్న ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మొత్తం ప్రతిదాన్ని. ఓకే, మీరు నాతో పాటు మీ ఫేవరెట్ కోడ్ ఎడిటర్లో చేయండి. నేను విఎస్ కోడ్ వాడుతున్నాను, మీకు ఇష్టమైనది వాడండి. ప్రీవియస్గా మనం వెక్టర్ని ఎలా డిక్లేర్ చేయాలి సింటాక్స్ అన్నీ చూసాం. ఇప్పుడు దీన్ని మనం కోడ్ చేసి ప్రింట్ చేస్తా ట్రై చేద్దాం. మనకు ఒక నమ్స్ అనే వెక్టర్ని డిక్లేర్ చేస్తాం. దీంట్లో 6 సైజ్ ఎలిమెంట్ అనమాట ఇది. దీంట్లో అన్ని జీరోస్ అసైన్ చేస్తాం డిఫాల్ట్గా. సో నేను ఏం చేస్తున్నాను, ఫర్ లూప్ వాడుకొని దీన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతాయి? 6 జీరోస్ ప్రింట్ అవుతాయి, ఎందుకంటే మన వెక్టార్ యొక్క వాల్యూ 6, దాంట్లో అన్ని జీరోస్ అసైన్ చేస్తాం డిఫాల్ట్గా. ఇలా మన వెక్టార్ని వన్ టైప్లో డిక్లేర్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది అనదర్ డిక్లరేషన్, వెక్టార్ని మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు? వెక్టార్ అని మెన్షన్ చేసి దాంట్లో 1, 2, 3, 4, 5ని ఇలా ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇలా ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత మనం పుష్ బ్యాక్ చేయొచ్చు, పాప్ బ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు పుష్ బ్యాక్ అంటే ఏంటి? లాస్ట్లో ఎలిమెంట్ అనేది సిట్ అవుతుంది. ఇప్పుడు వెక్టర్ని ఎలా నేను డిక్లేర్ చేసుకున్నాను వేరేలాగా, దాంట్లో నేను వాల్యూ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. వెదర్ ఇండెక్సింగ్ ద్వారా చేయాలంటే నీకు సైజ్ అని ప్రీడిఫైన్డ్ ఉండాలి. సో మనం పుష్ బ్యాక్ని వాడుకుంటాం అలాంటి టైంలో. ఇప్పుడు పుష్ బ్యాక్ని వాడుకున్నాను అనుకో, ఈ వెక్టర్లోకి ఏమవుతుంది? ఆటోమేటిక్గా 10 వెళ్ళిద్ది. సో మనం దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, దీన్ని ప్రింట్ చేసాం అనుకోండి, మనకేం ప్రింట్ 1, 2, 3, 4, 5, 10 ప్రింట్ అవుతుంది. 10 పుష్ బ్యాక్ అయ్యి 10 ప్రింట్ అవుతుంది. ఇలా మనం వెక్టార్లోకి పుష్ బ్యాక్ చేస్తాం. కమింగ్ టు ది పాప్ బ్యాక్, ఇప్పుడు నువ్వు పాప్ బ్యాక్ చేసావు అనుకో, లాస్ట్ ఎలిమెంట్ 10 కదా, ఆ 10 అనేది పాప్ అయిపోద్ది. అనేది పాప్ అయిపోయింది. ఇలా మనం పాప్ బ్యాక్ ఆపరేషన్ చేస్తాం వెక్టర్ మీద. యాక్సెసింగ్ ఎలా? ఫర్ ఈచ్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు, లేదా ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇండెక్స్ ద్వారా యాక్సెస్ చేయడం అంటే ఫర్ లూప్ని డిక్లేర్ చేసి యాక్సెస్ చేయడం ఈజీ. ఇప్పుడు మనకేంటి, ఇది కొత్త టైప్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ చేసాం. కమింగ్ టు ది అరేస్ పార్ట్, వెక్టర్ డాట్ పాప్ బ్యాక్ అంటే మనకి అరేస్ అయిపోద్ది. ఇంకో రకంగా ఎలా అరేస్ చేయొచ్చు అని చెప్పాను నేను, అరేస్ ఫంక్షన్ వాడుకొని. అరేస్ ఫంక్షన్ వాడుకొని మన వెక్టార్లో ఉన్న ఎలిమెంట్స్ని రిమూవ్ చేయొచ్చు. ఎలా రిమూవ్ చేస్తాం? వీసీ డాట్ అరేస్, అడ్రస్ని పాస్ చేయాలి. అడ్రస్ అంటే ఇప్పుడు ఎవరి అడ్రస్? వీసీ అడ్రస్, వీసీ డాట్ బిగిన్. ఇప్పుడు మనకి ఏమైంది? బిగిన్ అడ్రస్ అనేది రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ అయిపోయిన తర్వాత మనం ఒకసారి దీన్ని ప్రింట్ చేస్తే తెలిసిద్ది మనకి ఏముందో ఏంటో.
చూసారా 1 రిమూవ్ అయిపోయింది. అంటే మనం మనకు కావాల్సింది ఇప్పుడు ప్రస్తుతం మనకి 1 రిమూవ్ అయింది కదా! మనం +1 యాడ్ చేసాం అనుకోండి. అంటే మనకి సెకండ్ పొజిషన్‌లో ఉన్నది రిమూవ్ అవుతది. సెకండ్ పొజిషన్‌లో ఉన్నది రిమూవ్ అవుతది. ఇంగో 1, 2 లేదు ఇప్పుడు 3, 4, 5 అలా మనకు కావాల్సినయన్నీ మనం మెన్షన్ చేసుకొని మనం రిమూవ్ చేయించుకోవచ్చు. యారేస్ ఫంక్షన్ వాడుకొని. ఇలా మనం వెక్టర్ మీద డిఫరెంట్ ఆపరేషన్స్ అన్ని పర్ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటైనర్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.